హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నాం అన్నది డైరెక్ట్ చూద్దరు కానీ చెప్తా. ఇంకా వ్లాగ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవ్వలేదు కదా, చెప్తా. లగేజ్ తీసుకుని వెళ్దాం. ఇప్పుడైతే మనకైతే ఎవరు వస్తున్నాడు, ఆటో అయితే బుక్ చేసాం. ఆటో వస్తుంది. నేను వదిన అన్నయ్య అందరం స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి అన్నది ట్రైన్ ఎక్కి చెప్తా. ట్రైన్ అయితే ఎక్కుతాం. ప్లేస్ అన్నది కూడా ఎక్కడికైతే చెప్తాం. ఐ థింక్ 99.9% తమ్నైల్లో పెట్టేస్తానేమో. సర్లే, ఓకే, మరి కలుసుకుందాం. మరి లెట్స్ బిగిన్ ది షో. ఇప్పుడైతే జేఎన్టీ మెట్రోకి అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఆల్రెడీ లేట్ అయిపోయింది. 40 minutesలో వెళ్ళాలి. ఎలా వెళ్తాం ఏంటో చూద్దాం. మన ట్రైన్ ఆన్ ది టైం దొరికేసి అమీర్పేట్లో మళ్ళీ వెంటనే చేంజ్ అవ్వాలి. స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. 1 minute ఒక ట్రైన్ కదా. ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇప్పుడు 10th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. వెనకాల ఉన్నది ఒక లిఫ్ట్ మెట్రో నుండి. దానికోసం చచ్చిపోతున్నారు భయ్య. ఇప్పుడైతే మనకి 10th ప్లాట్ఫామ్ అని చెప్పేసి వేరీస్ మై ట్రైన్లో చూపిస్తుంది. బట్ అది ఎగ్జాక్ట్గా మనకు తెలీదు. చెక్ చేసుకుని వెళ్ళాలి. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు? షిరిడి వెళ్తున్నాం. మొత్తం హోల్ ఫ్యామిలీ, ఒక బెటాలియన్ ఉన్నారు. 15 to 20 members. చూద్దాం. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. మనం ఏం హైదరాబాద్లో అయితే జాయిన్ అవుతున్నాం. మా పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు. మనం ఇక్కడ జాయిన్ అవుతున్నాం. ఇప్పుడు వెళ్ళి కలుద్దాం. సికింద్రాబాద్ స్టేషన్ ఏమో గోల కింద ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఏ ప్లాట్ఫామ్ ఏంటని నేను ఎత్తుకోవాలి. ఆల్రెడీ ఫోన్లో అయితే వచ్చేస్తాను. ఇప్పుడే మనం అయితే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ట్రైన్ లాస్ట్ నుండి ఇక్కడ వరకు మనం అయితే నడిచి వెళ్ళాల్సి వస్తుంది. చూస్తారా, ఏసీలు ఏం కాదులేండి, ఫ్యామిలీ కదా. స్లీపర్గా అయితే వెళ్తున్నాం. ఏదో ఇట్లా ఇలా వీడియో చేస్తుంటే అందరూ విచిత్రంగా వస్తున్నారు జనాలు. కానీ ఇంత మందిలో వీడియో చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మీకోసం ఏదైనా చేస్తాం కదా, చేస్తున్నా. మా అన్నయ్య మా వదిన అయితే లాస్ట్లో వస్తున్నారు. నీ ఇష్టం. ఇప్పుడే మనం అయితే మా అమ్మాల దగ్గర నుంచి వేరే కోచ్కి అయితే వెళ్తాం. మా నెంబర్స్ వేరే చోట అయితే వచ్చినాయి. ఇప్పుడైతే వేరే కోచ్కి అయితే వెళ్తున్నాం మనం. తేజ గడున్నాడు. మా ముగ్గురిని అయితే గెలిచేసారు. ప్రజెంట్ అయితే మనం S12లో ఉన్నాం. S7కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా టీసీ అయితే రాలేదు. ఎప్పుడు వస్తుంది అని చెప్పారు. ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు.
ఇప్పుడైతే మనం పైకి అయితే వచ్చేసాము. అప్పర్ బెర్త్ బెస్ట్ అండ్ సేఫ్టీ బెర్త్ నాకు తెలిసి. లగేజ్ ఇక్కడైతే పెట్టేసుకున్నాం నీట్గా. టైం అయితే 10:15 అలా అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం పడుకోవాలి. ఇంకా మార్నింగ్ ఐ థింక్ సో 9 o'clock 10 o'clock అయితే ట్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ షిరిడి బై ఏదో మ్యాక్సీ క్యాబ్స్ ఉంటాయి. మ్యాక్సీ క్యాబ్ కాదండి, కిడ్నాప్ వ్యాన్లు ఉంటారు కదా, దాంట్లో వెళ్ళాలి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, మంచి జరగాలని కోరుకుందాం. హోప్ ఫర్ ది బెస్ట్ కదా. సరే మరి మనం ఇంక డైరెక్ట్ షిరిడీలో కలుసుకుందాం. ఇప్పుడే లేచాం. చలి ఎలా ఉందంటే ఏదో ఉంటుంది కదా, తొక్కడ చలి పడిపోయింది, అలాగడ చలి పడిపోయింది, ఎక్కడ పడితే అక్కడ చలి అంటారు కదా, ఇది కూడా చలి పడిపోయింది. అసలు బాబులో ఎంత చలి ఉందంటే ఆవిడ అప్పుడే లేచిపోయాడు. వీడైతే బీసిపోయాడు, ఏమన్నా ఉన్నాడో లేడో తెలీదు చలికి. బయట మొత్తం డోర్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి, అయినా చలి అయితే ఆగట్లా, ఫుల్ ఉంది. నిద్ర అయితే పట్టలేదు అసలు. ఇది కూడా ఏం పని చేయట్లేదు, జర్కిన్ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు. సీట్ మొత్తం చల్లబడిపోయింది. ఫ్రెండ్ ఈడైతే పడుకున్నాడు, నీట్గా పడుకున్నాడు. ఏం మంచి దుప్పటి తెచ్చుకున్నాడు వీడు, వేడిగా ఉందంట బాబుకి. ఇప్పుడు లేచాడు. మా పని చేస్తారా, మొత్తం చల్లబడిపోయింది కూడా. అప్పటికే మా వదిన అన్నది, ఇది వస్తారా జర్కిన్లు పెట్టుకుంటారా అని. మంచి వేరే పెడతా, నేను ఈ పెట్టి బాబోయ్. మా పరిస్థితి ఎలా ఉందంటే S7 నుంచి S13కి వెళ్తాం మా అమ్మల దగ్గరికి. చలి ఎలా ఉంటుంది? చలిగా ఉంది. బ్లాంకెట్ నిద్ర పట్టిందా నైట్? సీట్ మొత్తం మంచు మంచిగా మంచు తడిచిపోయింది. ఈ బ్లాంకెట్ కూడా తడిచిపోయింది. అది అంతే. ఇదిగో చవర్లో అయితే మేము బుక్ చేసుకున్నాం. నాగర్సోల్ రైల్వే స్టేషన్ బయట. ఇది యాక్చువల్గా ఓమ్ని ఇది బుక్ చేసుకున్నాం. ఎందుకంటే మేము యాక్చువల్గా ఎంతమంది ఉన్నాం, మోర్ దెన్ 17 మెంబర్స్ 18 మెంబర్స్ ఉన్నాం పిల్లలతో కలిపి. అందుకోసం ఇదైతే బుక్ చేసుకున్నాం. ఏంట్రా మా వాడు కెమెరా బ్యాక్ ఉండి ఇలా అంటున్నాడు. ఎలా ఫీల్ అవుతున్నారా? ఇట్ వాజ్ నైస్ యాక్చువల్. ఇదిగో సిగ్గుపడి అయితే వెళ్ళిపోతున్నాడు మా వాడు. ఇప్పుడైతే మనం ఇప్పుడు డైరెక్ట్ షిరిడి, ఇక్కడ నుంచి ఐ థింక్ 1.5 hours వెళ్తాం అనుకుంటా. అక్కడికి వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేసి అక్కడికి వెళ్దాం. అయితే దీనికైతే చవర్లేకి 1500 అయితే తీసుకున్నాడు. మన దీనికి ఓమ్నికి అయితే 1200 1300 తీసుకున్నాడు. నువ్వు దాంట్లోనూ మధ్యలో ఎక్కు వదిన. ఏది ఎక్కుతా అది ఎక్కుతావు, ఇది ఎక్కుతావు. ఇప్పుడైతే ఓమ్ని వ్యాన్లో అయితే వెళ్తున్నాం. దీన్ని కిడ్నాప్ వ్యాన్ అంటారు. చాలా మందికి భయం కూడా ఉంటుంది. చాలా మందికి భయం ఉంటుంది. ఎప్పుడో చూసాం, మళ్ళీ ఎక్కడే ఉంటుంది. నేను ఎప్పుడైతే షిరిడి వస్తాను అప్పుడు చూస్తాను ఇది. ఇప్పుడైతే 11 o'clock అయింది. ఇప్పుడు మనం షిరిడి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి 1.5 hours అయితే జర్నీ ఉంటుంది. అక్కడ మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి తినేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్దాం. ప్రస్తుతానికి రోడ్డు అయితే బాగా ఉంది. ఇంకా ఫ్రంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందంట, వరస్ట్ ఉందంట.
నేనైతే బ్లాగ్ ఎక్కడితో స్టాప్ చేస్తా. ఇక్కడ నుండి మళ్ళీ సెకండ్ పార్ట్లో పెడతాం, ఎందుకంటే మీకు కూడా బోర్ పట్టకూడదు కదా, అందుకోసం. మా వాళ్ళు వెనకాల అలా కూర్చున్నారు. మా అన్నయ్య ఇంకొక ఫ్యామిలీ ఇంకో ఎదర చవర్లే కార్ చూపించారు కదా, ఆ కార్లో వెళ్తారు. మా వదిన మా వాళ్ళందరూ. ఇదే మనం ఈ కార్ మీద అయితే వచ్చాం, మనం కిడ్నాప్ వ్యాన్. ఫైనల్లీ అయితే మనం అయితే సాయి భక్తి నివాస్కి అయితే వచ్చాం. దోల తీరిపోయింది పోయా. 1.5 hour జర్నీ, నిద్ర లేదు, నైట్ ఫుల్ చలి, కళ్ళు చూస్తే తెలిసిపోతాయేమో. ఫుల్ స్టెయిన్ అయిపోయాం. కొంచెం సేపు వెళ్ళి పడుకోవాలి, తినాలి. ఫస్ట్ బ్రష్ కూడా చేయలేదు నేను. ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటాయి ఏంటో అన్నిటికీ ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడైతే ఇప్పుడు కౌంటర్ ఉంటుంది, ఇక్కడ రూమ్స్ అలాట్మెంట్ చేసుకుని మనం అయితే రూమ్స్కి అయితే వెళ్ళాలి. చూసారా లగేజ్ అన్నీ. మా వాళ్ళు వెనకాల అయితే వస్తున్నారు. ఆ తేజ కూడా ఉన్నాడు కదా, మొయ్యిలో పోతున్నాడు. ఏసీ 600, నాన్ ఏసీ 250, సపరేట్ మ్యాట్రస్ 50 రూపీస్. నేనైతే జిరాక్స్లు క్యారీ చేయండి భయ్యా. రూమ్ 250 రూపీస్ మేము చార్జ్ చేసింది. మాకైతే ఇదైతే ఇచ్చారు, కూడా ఇచ్చారు. ఇక్కడ ప్లే జోన్ కూడా ఉంది పిల్లలకి. మనదైతే ఎల్ బ్లాక్. ఇప్పుడైతే మనం ఎల్ బ్లాక్ అయితే వెళ్తున్నాం. మా రూమ్ నెంబర్ 44 అండ్ సంథింగ్ ఇంకో నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి రూమ్స్ ఎలా ఉంటాయి అంటే చూడాలి. రూమ్ చెక్కింగ్ అవుతుంది ఇక్కడ. హే గాయస్, ఫైనల్ అయితే మన రూమ్కి అయితే వచ్చేసాం. రూమ్ చూస్తే కొంచెం దర్చుకోండి, ఏముందిలేండి, సత్రం కాబట్టి అలాగే ఉంటుంది. చుట్టడే ఇది సాయి ఆశ్రమం. ఆన్లైన్లో బుక్ చేసాం. ఒక రూమ్ వచ్చేసి దీని కాస్ట్ 300 రూపీస్, 200 రూపీస్ పెర్ డే. అండ్ మ్యాట్రస్ కావాలనుకుంటే 50 రూపీస్ ఎక్స్ట్రా. అండ్ వన్ మోర్ థింగ్, బిఫోర్ 1 month ముందు అయితే ఈ టికెట్స్ అయితే ఓపెన్ అయితే మనం అయితే అలా బుక్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరిదైతే ఇస్తున్నారో వాళ్ళ అంటే లైక్ రూమ్ బుక్ చేసినప్పుడు నేమ్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ పక్క ఆధార్ కార్డు జిరాక్స్లకు క్యారీ చేయండి. మ్యాక్సిమం ఎక్కడనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఏది వెళ్ళినా ఆధార్ కార్డు జిరాక్స్ క్యారీ చేయండి. అండ్ రూమ్ రిసిప్ట్ ఉంటుంది కదా, అది కూడా క్యారీ చేయండి. మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద లైన్లు, మనీ డిమాండింగ్, మీకు తెలిసిందే కదా, పెద్ద బిజినెస్ జరిగిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చెప్పాల్సింది, ఇంకా బ్రష్ కూడా చేయలేదు భయ్య. బ్రష్ చేయాలి, నీట్గా ఏదో తినాలి. ఫుల్ ఆకలేస్తుంది. టైం అయితే 1:30 అయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1:30 PM అయింది. ఓకే, మరి ఈ వీడియో అయితే ఇక్కడ అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా నాసిక్ అని ఇంకేం తిరుగుతాం, ఇంకా ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. వన్స్ ఇంకా ఎవ్రీథింగ్ స్టార్ట్ అయిన తర్వాత మంచి వీడియోస్ చేద్దాం. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.